ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా. ఆక్వా రంగం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాక మన దేశంలోని ముఖ్య రంగాలలో ప్రముఖమైనదిగా ఉంది. అలాంటి మన ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. అసలే సరైన సీడ్ లేక, ముడి సరుకులపై కేంద్రం రేట్లు తగ్గించినా ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, విద్యుత్ సబ్సిడీలను ఎత్తేయడం లాంటి అంశాలతో సతమతమవుతున్న ఆక్వా రైతులకు ఇప్పుడు అమెరికా వాళ్ళు మన దేశం నుండి ఉత్పత్తి అవుతున్న రొయ్యల దిగుమతిపై పన్నును అధికంగా పెంచడం వల్ల ఎక్స్పోర్టర్లు ప్రస్తుతం ఉన్న రేట్లను 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు తగ్గించి మన ఆక్వా రైతులపై మరింత భారం పడేలా చేశారు. మన భారతదేశానికే తలమానికమైన ఆక్వా రంగంలోని రైతులు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితులను అధిగమించాలంటే మన ఆక్వా రైతులందరూ ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. అందుకే మన ఆక్వా రైతులందరూ ఏప్రిల్ 9వ తారీఖు ఉదయం 10 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి రోడ్లో ఉన్న కోట్ల ఫంక్షన్ హాల్లో జరిగే అప్సడా మరియు ఆక్వా రైతుల సమావేశానికి అందరూ తప్పకుండా హాజరవ్వాలి. ఈ సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య ప్రముఖులు, మత్స్య శాఖాధికారులు, జిల్లా కలెక్టర్, ముఖ్య ప్రభుత్వాధికారులు పాల్గొంటారు. అప్సడా మరియు రైతుల సమావేశంలో చర్చించే ముఖ్య విషయాలు ఏంటంటే, మొదటగా అమెరికా సుంకాల నేపథ్యంలో రొయ్యల రేట్లపై ఒత్తిడి మరియు రొయ్యల రేట్లను స్థిరంగా ఉంచేలా చర్చ, ముడిసరుకు రేట్లు తగ్గినా మేతల రేట్లు తగ్గకపోవడం గురించి చర్చ, ఆక్వా జోనల్తో సంబంధం లేకుండా సబ్సిడీ విద్యుత్ రూపాయిన్నరకే వచ్చేలా చర్చ, విద్యుత్కి సంబంధించిన అధిక లోడ్ల ఛార్జెస్ మరియు అనేక విషయాల పరిష్కారంపై చర్చ, సంవత్సరంలో 45 రోజులు క్రాప్ హాలిడేపై చర్చ, ఆక్వా రంగ పురోగతికి సంబంధించిన అనేక విషయాలపై చర్చ. ఏప్రిల్ 9వ తారీఖు జరిగే మన ఆక్వా మీటింగ్కు అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ మీటింగ్కు చాలామంది వెళ్తారు, నేనొక్కడినే వెళ్ళకపోతే ఏమవుతుంది అని మనం అనుకుంటే మన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. అందువల్ల ఈ మీటింగ్కు మన ఆక్వా రైతులందరూ పాల్గొని ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ రావాలని ఆక్వా ఫ్యాక్టరీ ఛానల్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.